కారణం గట్టిగా ఉంటే తప్ప ఒక అమ్మాయి అంతవరకు వెళ్ళలేదు అని సొసైటీకి ఎప్పుడు అర్థమవుతుందో అనేది ఇంకా క్వశ్చన్ మార్కే. సో హస్బెండ్ పెట్టే టార్చర్ అది తట్టుకోలేక నేను సూసైడ్ అటెంప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో 55% నా బాడీ కాలిపోయింది. ఇట్స్ 3rd to 4th degree బర్న్స్. చచ్చిపోతే ఏ ఉండేది కాదు. సో చచ్చిపోకుండా 24 గంటలు నేను ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ ఉన్నా నేను. ఆ ఫేజ్ నుండి బయటికి రావడానికి ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది? సో ఇప్పటి వరకు నాకు 28 మల్టిపుల్ సర్జరీస్ అయినాయి. మీకు బెస్ట్ మూమెంట్ అనిపించింది ఏంటి? అంటే ఒక 10 రూపాయలు పెట్టి నేను భోజనం చేయలేని సిచ్యువేషన్ 2022లో నా లైఫ్లోకి ఒక మిరాకిల్ లాగా టాటా గ్రూప్స్ వచ్చింది. వచ్చి నేను చేస్తున్న వర్క్ చూసి ఆయన అప్రిషియేట్ చేసి అలా కాళ్ళు పట్టుకోవడం అంటే మాత్రం అది. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. అందం లేకపోతే అమ్మాయి యొక్క రూపానికి ఎక్కువగా విలువనిచ్చేది ఈ సొసైటీ కాదు. ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధిస్తామంటుంది నిహారి. తనతో మాట్లాడి మరెన్నో విషయాలైతే తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు ఏంటండి మీ స్టోరీ ఏంటి? ఎక్కడి నుండి మొదలు పెట్టుకుందామంటే 15 సంవత్సరాలు బ్యాక్ వెళ్దాం. అసలు ఏం జరిగింది? ఇది అందరికీ తెలిసిన స్టోరీయే, బట్ సింపుల్గా చెప్పేస్తాను బోర్ కొట్టకుండా. సో చిన్న ఏజ్లో మ్యారేజ్ అయింది. సో హస్బెండ్ పెట్టే టార్చర్ అది తట్టుకోలేక నేను సూసైడ్ అటెంప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో 55% నా బాడీ కాలిపోయింది. ఇట్స్ 3rd to 4th degree బర్న్స్. అండ్ దాని తర్వాత లైఫ్లో పడిన స్ట్రగుల్స్, జీవితం నేర్పిన పాఠాలు, ఎదురు దెబ్బలు తగులుతూ పైకి లేస్తూ మళ్ళీ పడుతూ లేస్తూ సో ఈరోజు నాకంటూ నా కాళ్ళ మీద నేను నిలబడే స్టేజ్కి వచ్చాను. చాలా గ్రేట్ అండి. అంటే అనడం చాలా ఈజీ, ఇంత స్ట్రగుల్స్ ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క టైంలో. సో అది మీకు మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్. ఎలా ఓవర్కమ్ చేశారు? అసలు ఆ ఫేజ్ నుండి బయటికి రావడానికి ఎన్ని సంవత్సరాలు టైం పట్టింది? నాకు చెప్పాలంటే ఈ రోజుకి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను ఏదో ఒక సిచ్యువేషన్లో. బట్ ఆ మెయిన్ ఫేస్ ఏదైతే ఉందో, ఆ డిప్రెషన్ కావచ్చు, ఆ పెయిన్ కావచ్చు, సో ఆల్మోస్ట్ నాకు 1.5 to 2 years టైం పట్టింది నాకు ఆ పెయిన్ నుంచి బయటికి రావడానికి. ఎందుకంటే హీలింగ్ ప్రాసెస్సే నాకు చాలా ఎక్కువ టైం పట్టింది. ఆల్మోస్ట్ 1 year పట్టింది. ఆ 1 yearలోనే ఫస్ట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ. ఆ సర్జరీ గురించి ఏమీ తెలియదు. బర్న్స్ ఎంత పెయినో, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అప్పుడు స్కిన్ గ్రాఫ్టింగ్ అవన్నీ చేసేటప్పుడు నాకు ప్రాపర్ గైడెన్స్ లేక, అవేర్నెస్ లేక, ఆ పెయిన్, సో ఇవన్నీ హ్యాండిల్ చేసుకుని రావడం మాత్రం ఇట్స్ టూ టెరిఫిక్ అసలు. అంటే చిన్న గీత పడితేనే మనం తట్టుకోలేం కదా. సో మీ పర్సంటేజ్ ఆఫ్ బర్న్ ఎంత? ఎన్ని సర్జరీస్ తీసుకున్నారు? నాకు వచ్చి 55% బర్న్స్ అయింది నా బాడీ. ఇట్స్ 2nd to 3rd degree బర్న్స్ అనమాట. అంటే కంప్లీట్లీ డీప్ బర్న్స్ అది. సో దీనిలో సర్వైవల్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అబౌవ్ 40 అనగానే ఇంకా క్వశ్చన్ మార్క్స్. ఈవెన్ ఇప్పుడు మన కార్పొరేట్ హాస్పిటల్స్లో హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్స్ అబౌవ్ 20% ఉంటే కొన్ని కేసెస్ టేకప్ చేయరు, అబౌవ్ 30 ఉంటే కొన్ని కేసెస్ టేకప్ చేయరు. చాలా పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో మాత్రమే అబౌవ్ 40-35% బర్న్స్ని టేకప్ చేస్తున్నారనమాట. సో ఇప్పటి వరకు నాకు 28 మల్టిపుల్ సర్జరీస్ అయినాయి. సో దానిలో 3 సర్జరీస్ నాట్ రిలేటెడ్ టు బర్న్స్, సమ్ అదర్ సర్జరీస్. అండ్ బర్న్స్ రిలేటెడ్ వచ్చి 25 సర్జరీస్ నాకు అయినాయి ఇప్పటి వరకు. అండ్ స్టిల్ ఐఎమ్ గోయింగ్. ఇంకా అలా జరుగుతూనే ఉండాలి. ఐ మీన్ జరుగుతూనే ఉండాలంటే ఇట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. నెక్కి చేయించుకోవాల్సి వస్తుంది. ఇంకా నెక్ కాంట్రాక్చర్స్ ఉన్నాయి నాకు. ఆల్రెడీ నెక్కి చిన్న కరెక్షన్స్ కావచ్చు, ఏదైనా కరెక్షన్స్ కావచ్చు. ఆల్మోస్ట్ 11 సర్జరీస్ నాకు నెక్కే అయినాయి నాకు. జెడ్ ప్లాస్టిక్స్ అని, స్కిన్ గ్రాఫ్టింగ్ అని, సో ఇలాంటివన్నీ కూడా. సో ఇంకా సమ్ కైండ్ ఆఫ్ అంటే నా డైలీ యాక్టివిటీస్కి ఇబ్బంది పడేటువంటి సర్జరీస్ చేయించుకుంటున్నాను తప్ప. సో నా చేతులతో నేను పనులు చేసుకోగలుగుతున్నాను. సో మై డాక్టర్స్ అంటూ ఉంటారు హ్యాండ్స్కి చేస్తాము అని. నో నీడ్ అనిపించింది. బట్ సర్జరీ అయితే రిక్వైర్మెంట్ ఉంది. ఇఫ్ ఐల్ గో ఫర్ ద సర్జరీ ఆన్ మై హ్యాండ్, సో ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడి. ఒక సర్జరీకి ఇంకొక సర్జరీకి ఎంత డ్యూరేషన్ పడుతుంది? జనరల్గా ఇది వచ్చేసి 6 months గ్యాప్ ఇస్తాం, ఎందుకంటే ఎనస్థీషియా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. సో నేనైతే 6 months గ్యాప్ నేను తీసుకుంటా. ఎందుకంటే ఒక పోస్ట్ బర్న్ కాంట్రాక్చర్ సర్జరీ అయిన తర్వాత దాని రిజల్ట్ రావడానికి 6 months టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్నట్టే నెక్ సర్జరీ. సో నెక్ సర్జరీ చేసిన వెంటనే బర్న్స్లో ఎలా ఉంటుందంటే
సో మనకి సర్జరీ అయిపోయిన వెంటనే రిజల్ట్ వచ్చేస్తుంది అనుకుంటారు, అది 100% రాంగ్ అది. సో డాక్టర్ చేతుల్లో ఒక 50% ఉంటే పేషెంట్ చేతిలో 50% ఉంటుంది. సో ఇప్పుడు నాదే ఉంది ఇక్కడ నెక్, ఇది కాంట్రాక్చర్ ఉంది, ఇక్కడ బ్యాండ్స్ ఉన్నాయి. ఈ బ్యాండ్స్ రిలీజ్ చేసి థైస్ దగ్గర నుంచి స్కిన్ తీసి స్కిన్ గ్రాఫ్టింగ్ వేస్తారు. సో గ్రాఫ్ట్ వేసిన తర్వాత తగ్గడానికి కొంతమందికి 10 days, కొంతమందికి 2 weeks టైం పడుతుంది. సో అది తగ్గిపోయిన ప్రాసెస్ తర్వాత సాఫ్ట్ కాలర్ పెడతాం మనం నెక్కి. సో పిల్లో పెట్టుకోకూడదు. సో సర్జరీ అయిపోయింది కదా, మనం నెక్ మామూలుగా వచ్చేస్తుంది అనుకోవటం బర్న్స్లో తప్పు విషయం ఇది. సో దాని తర్వాత ఏంటంటే ఫిజియోథెరపీ ఈజ్ ద మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ బర్న్స్. సో ఫిజియోథెరపీ చేసుకుంటూ మసాజెస్ చేసుకుంటూ ఒక 6 months మనం ప్రాపర్ కేర్ తీసుకుంటే విల్ గెట్ ద రిజల్ట్. లేదు అంటే అగైన్ కాంట్రాక్చర్స్ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ. సో మనం 10 times సర్జరీ చేయించుకున్నా 10 times మనం ఫిజియోథెరపీ తీసుకోకపోయినా అగైన్ మళ్ళీ కాంట్రాక్చర్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకే. అంటే ఒక మర్రి చెట్టుని ఒక పక్కన నరికేసాం అనుకోండి, దాని గ్రోత్ ఆగిపోతుందా? ఆగదు కదా, పక్క నుంచి ఇంకో బ్రాంచ్ ఫామ్ అవుతుంది. బర్న్స్లో కూడా సేమ్ అలాగే జరుగుతుంది. ఇప్పుడు మీ స్టోరీలో విన్నట్లయితే మీరు ఈ పెయిన్ భరిస్తూ, అంటే అక్కడ వైపు టార్చర్ని అనుభవిస్తూ ఏ అమ్మాయి అయినా తల్లి కావాలని అనుకుంటుంది. సో అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మీరు ఆ డెసిషన్ తీసుకున్నారు కదా, సో చాలా కోల్పోయారు, అంటే అది చాలా మేజర్ అని చెప్పొచ్చు. అప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయడం మీరు ఎంత వరకు ఆలోచించి ఉంటే ఆ డెసిషన్ తీసుకుంటారని అర్థమవుతుంది, కానీ ఏం జరిగింది అసలు? అంతవరకు వెళ్ళాల్సింది? నాకు ఈ రోజుకి పెయిన్ ఉండేది ఒకటే. నాకు బర్న్స్ అయినప్పుడు నేను బెడ్ మీద ఉన్నప్పుడు అనుభవించిన పెయిన్ కన్నా నా బేబీని కోల్పోయినప్పుడు అనుభవించిన పెయినే చాలా ఎక్కువ. చచ్చిపోతే ఏ ఉండేది కాదు. సో చచ్చిపోకుండా 24 గంటలు నేను ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను చిన్నపిల్లలను చూస్తాను, పసిపిల్లలను చూస్తూ ఉంటాను. సో అందరూ వెళ్ళి ముద్దుగా ఆడుకుంటూ ఉంటారు, నాకు ఆడుకోవటం ఇష్టం, బట్ నేను దగ్గరికి వెళ్ళను. సో ఎందుకంటే నాకు అది పెయిన్ వస్తుంది. సో హ్యాండిల్ చేయటం ఇన్ ద సెన్స్ అక్కడ నాకు అది ఆప్షన్ లేదు. సో చాలామంది అంటుంటారు వదిలేసి వచ్చేస్తే అయిపోతుంది కదా, పేరెంట్స్ ఉన్నారు కదా, చెప్పుకోవచ్చు కదా, అది కదా ఇది కదా అంటారు. ఒక సర్టెన్ లిమిట్ వరకే మనం చెప్పగలుగుతాము. సో 4 గోడల మధ్యన జరిగేది ప్రతి ఒక్కటి బయట మనం ఎవరూ చెప్పలేము. పచ్చిగా మాట్లాడుకోవాలంటే మన హిందూ కల్చర్ కావచ్చు, మన కల్చర్లో సో మనకి పిల్లలు పుట్టడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, పెళ్ళి, సో దాని తర్వాత పర్సనల్ లైఫ్, దాని తర్వాత పిల్లలు. సో పిల్లలు ఎలా వస్తారో సొసైటీలో అందరికీ తెలుసు. అలా అని చెప్పి పబ్లిక్లో చేస్తారా? ఎవరు పబ్లిక్లో పెట్టుకోరు. సో అట్లాగే కొన్ని ఆడవాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అది 4 గోడల మధ్యన ఉంటేనే కొన్ని విషయాల్లో అది అందరికీ గౌరవంగా ఉంటుంది, బయటకు వచ్చేస్తే ఇంకేముండదు. సో ఆ మూమెంట్లో నాకు ఆ హోప్ దొరకలేదు, చెప్పుకోవడానికి దొరకలేదు. కాబట్టి అనవసరంగా మళ్ళీ ఒక ఆడపిల్ల పుట్టి మళ్ళీ సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తే ఏంటి అని నన్ను డిస్టర్బ్ చేసింది ఆ టైంలో. సో ఇద్దరం చచ్చిపోతే అయిపోతుంది కదా అన్న థాట్లో ఉన్నాను తప్ప నా బేబీని చంపుకోవాలని నేను అనుకోను కదా. ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్నారు? అప్పుడు థర్డ్ మంత్. అంటారు కదా ఒకటి అయితే పునర్జన్మ అంటారు కదా, ఇది మీకు పునర్జన్మ లాంటిది. దానివల్లే బిఎస్ఎంఎస్ అనేది స్టార్ట్ అయిందేమో అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అది నా బేబీ. యాక్చువల్లీ బిఎస్ఎంఎస్ ఈజ్ మై ఓన్ బేబీ. సో ఎందుకంటే అది మీరు గర్వంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే బిఎస్ఎంఎస్ వల్ల ఎంతో మందికి మీరు సర్జరీస్ చేయిస్తున్నారు. సో బిఎస్ఎంఎస్ అంటే ఏంటి అందరికి అర్థమయ్యే విధంగా చెప్తారా? బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్. సో ఈ ట్రస్ట్ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను బర్న్ సర్వైవర్ని, మాది మధ్యతరగతి కుటుంబం. సో అంత రిచ్ ఫ్యామిలీ కాదు. సో డాడీ చేసే జాబ్లో మాకు వచ్చేది, మమ్మీ అప్పుడు ప్రైవేట్ టీచరు. సో ఇట్స్ ఎ స్మాల్ ఫ్యామిలీ. సో నాకు ఇన్సిడెంట్ అయినప్పుడు మా ఫాదర్ చాలా ఖర్చు పెట్టారు, చెప్పాలి అంటే ల్యాక్స్లో, ఆ రోజుల్లోనే ల్యాక్స్ అయినాయి. సో ఆ ట్రీట్మెంట్ అప్పుడు వాళ్ళు నాకు ఫినాన్షియల్గా సపోర్ట్ చేయగలిగారు తప్ప నాకు సైకలాజికల్గా సపోర్ట్ చేయలేకపోయారు, నా పక్కన కూర్చోలేకపోయారు. అలాగే సొసైటీ నుంచి వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, అంటే నీ కూతురు ఇట్లా చేసుకుంది అని డాడీ వాళ్ళని డిగ్రేడ్ చేయటము. సో దాని తర్వాత నా విషయానికి వస్తే నీ జీవితం నాశనం అయిపోయి ఇట్లాంటి మాటలు మాట్లాడటం మూలన ఏమైందంటే నాలో ఒక కైండ్ ఆఫ్ కసి పెరిగిందనమాట. అంటే సో నాలాంటి వాళ్ళని సొసైటీలో అసలు ఒక ఏమంటారు జస్ట్ జనాభా లెక్కలు తప్ప దేనికి పనికిరారు అన్నట్టు ట్రీట్ చేస్తున్నారు అని అది నా మైండ్లో బాగా ఫిక్స్ అయిపోయింది నేను. సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్, ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను సర్జరీస్ చేయించుకున్న టైంలో వేరే వాళ్ళని కలవటము, వాట్ ఈజ్ ప్లాస్టిక్ సర్జరీ, వాట్ ఈజ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత సో ఇలాంటి విక్టిమ్స్కి సొసైటీలో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ లేదు, అంటే వాళ్ళని ఒక సాధారణ మనుషులుగా గుర్తించట్లేదు అన్న తపనతో
ఇది స్టార్ట్ చేయాలి, వీళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలి. అలాగే ప్లాస్టిక్ సర్జరీ అంటే చాలా ఎక్స్పెన్సివ్. సో ఇలాంటి వాళ్ళందరికీ నా చేతనైన సహాయం నేను చేయాలి అన్న ఉద్దేశంతో నేను BSMS అనే సంస్థని స్థాపించి ఈ రోజు వరకు భారతదేశంలో 262 సర్జరీస్ ఇప్పటి వరకు చేసి స్టిల్ వీఆర్ డూయింగ్. ఓ గ్రేట్. ప్రౌడ్లీ సేయింగ్. అండ్ మోర్ దెన్ 1400 కౌన్సిలింగ్స్ అయినాయి ఫ్రమ్ ద పాస్ట్ 10 years. సో చేస్తూ వాళ్ళలో ఆత్మస్థైర్యం నింపుతూ, సో వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా వీఆర్ రెడీ టు సపోర్ట్ దెమ్. కానీ కండిషన్ సప్లై ఇన్ మై ఆర్గనైజేషన్. నేను ఫ్రీగా వచ్చి నేను సర్జరీ చేయించుకుంటాను అంటే నేను ఎవరికి సర్జరీ చేయను. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ఇన్వెస్ట్మెంట్ ఫర్ మీ. అంటే ఒక మనిషిని నమ్మి నేను ₹1,00,000 లేదంటే 50,000 ₹10 ఖర్చు పెట్టచ్చు ఒక సర్జరీకి. నేను ఇంట్లో తిని కూర్చుంటాను, మా పేరెంట్స్ సంపాదిస్తే కూర్చుని తిని పెడతాను, అలాంటి వాళ్ళకి నేను సర్జరీస్ నేను చెయ్యను. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రోటోకాల్ ఇన్ మై ఆర్గనైజేషన్. నేను డబ్బులు పెట్టి నేను చేయిస్తున్నప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి అంతే. నువ్వు చిన్న కూలి పని చేసుకుంటావా, ఇంకో చోట చేసుకుంటావా, ఇంకో చోట చేసుకుంటావా, అది నీ ఇష్టం. కానీ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వాళ్ళకి నేను సర్జరీస్ చేస్తాను. సైకలాజికల్గా డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి నేను చెయ్యను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకళ్ళని బ్లేమ్ చేస్తూ నా లైఫ్ని ఇలా స్పాయిల్ చేశారనో, లేదంటే నా జీవితం ఎలా అయిపోయిందనో, లేదంటే పేరెంట్స్ మీద డిపెండ్ అవటమో, లేదంటే ఫ్యామిలీని ఇంకోటి, అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయను. ఇప్పటికే మీరు పెయిన్తో ఉంటారు. ఆ సిచ్యువేషన్స్లలో అది ఎదుర్కొని దాటేసి మీరు బ్రతకడమే ఒక పునర్జన్మ అనుకుంటే, ఒంటరి మహిళగా ఉండటం, ఈ సొసైటీలో అందం లేకపోతే ఇంకేం లేదు అని అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? బ్యూటీ అన్నది ఇంపార్టెంట్ సొసైటీలో. ఎంతవరకు బ్యూటీ ఉండాలి? సో దానికంటూ కొన్ని మెజర్మెంట్స్, ఒక సర్టన్ టైము, లేకపోతే ఇంకొకటి ఉంటుంది. అది జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే పెళ్లి చేసుకునే టైంకి నేను చేసుకునే అమ్మాయి అందంగా ఉండాలి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగానికి వెళ్తారు. సో ఫ్రంట్ ఎండ్లోనో ఎక్కడో చోట ఒక సాఫ్ట్వేర్లోనో, లేకపోతే మెడికల్లోనో, ఎక్కడ ఒక జర్నలిజంలోనో ఎక్కడో చోట వర్క్ చేస్తున్నప్పుడు మీడియా అంటే లైక్ పీపుల్కి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటుంది కాబట్టి అందంగా ఉండాలి అనుకుంటారు. కానీ ఆ అందాన్ని అక్కడ పెట్టుకుని ఉద్యోగంలో చెప్పాలి అంటే అందాన్ని అక్కడ పెట్టుకుని మీరు ఏం చేస్తారు? వర్క్ బ్రెయిన్ పని చేయకపోతే నథింగ్. అక్కడ మీ అందం అక్కడ, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ బ్రెయిన్ వర్క్ చేస్తుందా లేదంటే మీ అందం వర్క్ చేస్తుందా ఇక్కడ? ఆబ్వియస్లీ బ్రెయిన్. సో ఇది కూడా అంతే. సో అందం అన్నది దానికి సపరేట్ కేటగిరీ. అది అంటే బ్యూటీ ఈజ్ రిలేటెడ్ టు యువర్ హార్ట్, యువర్ మైండ్. సో మీరు మాట్లాడే విధానంలోనే బ్యూటీ ఉంటుంది. సో ఇక్కడ మాకు వర్క్ చేసే విధానంలో మేము ఎట్లా ట్రీట్ చేస్తామంటే, నీ స్కిల్లో బ్యూటీ వెతుక్కుంటాం మేము, కానీ జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. మా పాయింట్ ఆఫ్ వ్యూలో మేము అందంగా లేకపోయి ఉండొచ్చు, మాకున్న స్కిల్ మీకుంటుందా? ఎవరికి ఒక్కరికి ఉన్నది ఇంకొకరికి ఉండదు. చేతికున్న 5 వేళ్ళు ఒక రకంగా ఉండవు. బట్ మన సొసైటీలో ఏంటంటే ఈ బ్యూటీ ట్రీట్మెంట్స్ ఎక్కువైపోయి, లేకపోతే కాస్మెటిక్స్ ఎక్కువైపోయి, అంటే అందరినీ చూసి నేను ఇంకేదో అందంగా తయారవ్వాలి అని ఈ కాన్షియస్నెస్ ఎక్కువైపోవడం వల్ల ఏంటంటే రియల్ బ్యూటీకి మీనింగ్ లేకుండా చేసేసారు బేసికల్గా. రియల్ బ్యూటీ అంటే మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మీద ఉంటుంది కావచ్చు, మన మేనర్స్, కాన్ఫిడెంట్గా ఉండాలి. నువ్వు కాన్ఫిడెంట్గా లేనప్పుడు వాట్ ఈస్ ద యూస్? అందంగా ఉండి ఏం చేసుకుంటాం మనం? ఇప్పుడు ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడుకుంటే, మీరు అక్కడ నుండి దాటేసి వచ్చారు కాబట్టి మీ పక్కన ఎవరు నిల్చున్నారు, ఒకవేళ నిల్చున్న తర్వాత మీరే ఫేస్ చేయాలి. అది మాత్రం ఆ జోన్ మాత్రం కంప్లీట్గా మీరే అనుభవించాలి, మీరే ఆ పార్ట్ నుండి బయటికి రావాలి. సో ఎలా మీరు ఓవర్కమ్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ వచ్చారు ఇప్పటి వరకు? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను సెల్ఫ్ మేడ్ ఉమెన్ బేసికల్గా. సో ఇన్ని సంవత్సరాల జర్నీలో ఒక్కొక్క మూమెంట్లో ఒక్కొక్కళ్ళు నాకు హెల్ప్ చేసిన వాళ్ళైతే ఉన్నారు. కానీ మీరు అన్నారు చూసారా, మనమే ఫేస్ చేయాలి అని చెప్పి. సో ఆ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడైతే మాత్రం నేను సింగిల్గానే ఉన్నాను. ప్రాబ్లం అంతా సాల్వ్ అయిన తర్వాత, నేను చెప్పిన తర్వాత తప్ప. సో ఒక్కొక్క మూమెంట్లో డాక్టర్స్ హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. నా తమ్ముడు ఒక స్టేజ్లో హెల్ప్ చేశాడు. మా డాక్టర్స్ ఉన్నారు, కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇంకొంతమందిని చూసి నేను ఇన్స్పైర్ అయిన మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఒక మనిషి పక్కన కూడా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడే మాట మన మైండ్ని చాలా మనల్ని బూస్టింగ్ ఇస్తుంది. సో డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. బట్ ఓవరాల్గా ఐఎమ్ సెల్ఫ్ మేడ్ ఉమెన్. మీరు ఎంతోమందికి చాలా సర్జరీస్ చేయించారు.
సో ఒక కేస్ స్టడీ తీసుకుంటే ఒక అబ్బాయి జిలేబీ చేస్తూ జనరల్గా అందులో ఆయిల్లో పడిపోయాడు. సో ఆయనకు ఒక పర్సంటేజ్ బర్న్ అయింది అని తెలిసిందనుకోండి, మీరు ఎలా తీసుకుంటారు ఆ పర్సన్ని అండ్ ఎన్ని సర్జరీస్ చేస్తారు, సెషన్కి ఎంత టైం పడుతుంది? బేసికల్గా ఎట్లా అంటే మా ఆర్గనైజేషన్ పోస్ట్ బర్న్ డిఫార్మిటీ కేసెస్ని టేకప్ చేస్తుంది. అంటే శరీరం కాలి తగ్గిపోయిన తర్వాత వాళ్ళ శరీరంలో రకరకాల మార్పులు వస్తాయి. అంటే అంగవైకల్యంలా అయిపోతుంది. సో అంటే మెడ అతుక్కుపోవటాలు, చంకలు అతుక్కుపోవటాలు, లేదంటే మెడ దగ్గర నుంచి ఇక్కడ చెస్ట్ ఏరియా మగపిల్లలకి ఇక్కడ అతుక్కుపోవటాలు, లేకపోతే ఫింగర్స్ కావచ్చు, ఇట్లా డిఫరెంట్ డిఫార్మిటీస్ కావచ్చు. అలాంటి వాళ్ళకి మాత్రమే మేము టేకప్ చేస్తాం. ఎందుకంటే బర్న్స్ ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. అంటే దీనిలో 2 ఫేసెస్. మళ్ళీ ఫ్రెష్ బర్న్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ పోస్ట్ బర్న్ డిఫార్మిటీస్ ఆర్ డిఫరెంట్. ఫ్రెష్ బర్న్స్లో మీరు చెప్పినట్టు ఒక జిలేబీలు నూనెలో పడిపోయిన అబ్బాయిని టేకప్ చేయాలి అంటే కేసు, దానికి ఇంత అమౌంట్ అవుతుంది అని మనం ప్రిడిక్ట్ చేయడం కష్టం. ఒకవేళ అది సివియర్ పర్సంటేజ్ బర్న్స్ అయ్యి ఉండి వెంటిలేటర్ మీదకి వెళ్తే పర్ డే ఆల్మోస్ట్ 1 to 1.5 lakh మనం మినిమం స్పెండ్ చేయాల్సింది వెంటిలేటర్ మీద పర్ డే. సో అదే ఒక 15 days to 20 days ఒక పేషెంట్ అక్కడ ఉన్నారు అంటే జస్ట్ ఇమాజిన్, వెంటిలేటర్ కాస్ట్ కదా, డ్రెస్సింగ్స్ కాస్ట్, సో హై యాంటీబయాటిక్స్, హై పెయిన్ కిల్లర్స్, అవన్నీ ఒక్కసారి క్యాలిక్యులేట్ చేయండి. సో అందుకని వీఆర్ నాట్ ఎట్ ఆల్ టేకింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రెష్ బర్న్స్. బట్ మేము గైడెన్స్ ఇవ్వగలం. అంటే బర్న్స్ అయిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత హైజీన్గా ఉండాలి, ఏంటి అనే ప్రికాషన్స్ ఇస్తూ. ఇది వచ్చి పోస్ట్ బర్న్ డిఫార్మిటీస్. అంటే మీరు చెప్పినట్టు అంగవైకల్యం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ అతుక్కుపోయింది, సో అలాగే నెక్ అతుక్కుపోయింది, చంక యాక్సిలరీ అతుక్కుపోయింది. సో ఎట్ ఏ టైమ్ మనం అందరూ చాలామంది అపోహలు కూడా ఉన్నాయి, ఎట్ ఏ టైం చేతికి, చంకకి, మెడకి చేసేస్తారు కదా అని. అలా చేయకూడదు ఎప్పుడు. ఇట్స్ మల్టిపుల్ స్టేజెస్ ఆఫ్ సర్జరీ. అంటే ఫస్ట్ హ్యాండ్, లేదా ఇప్పుడు ఏ సర్జరీ చేయాలన్నా ఫస్ట్ కావాల్సింది నెక్. మనం ఇంటుబేట్ చేస్తాము, ఆక్సిజన్ పైప్ అది వేసి మనం జనరల్ సర్జరీలో చేయాలి అంటే, ఇంటుబేట్ చేయాలంటే నెక్ ఇంపార్టెంట్. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేసుకుని ఫస్ట్ ఇంపార్టెంట్ ఏది ప్రయారిటీ వైజ్ చూసి ఫస్ట్ నెక్ చేస్తాం. నెక్ తర్వాత తన ఫింగర్స్తో ఎక్కువ ప్రాబ్లం అవుతుందా, లేదంటే చంక మొబిలిటీతో ప్రాబ్లం అవుతుందా, ఇవి క్యాలిక్యులేట్ చేసుకుని తన ప్రయారిటీస్ కూడా చూసుకుని మల్టిపుల్ స్టేజెస్లో ఎవ్రీ 6 monthsకి ఒకసారి కానీ ఇయర్లీ వన్స్ కానీ మల్టిపుల్ స్టేజెస్లో సర్జరీస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ హ్యాండ్, యాక్సిలరీ, నెక్. సో ఇంకొంతమందికి ఇంకొంచెం సివియర్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళకి ఇయర్స్ ప్రాసెస్. కంప్లీట్గా ఇది తగ్గదు అన్నట్టు ఏముండదు. సెషన్స్ వైజ్. అంటే చెయ్యి ఒకవేళ పూర్తిగా హ్యాండ్ ఒకవేళ హ్యాండ్ డిఫార్మిటీ ఉన్నట్లయితే సో మల్టిపుల్ స్టేజెస్లో చూసుకొని సర్జరీస్ చేస్తుంటారు. లైక్ కొంతమందికి 6 months, కొంతమందికి 3 months, కొంతమందికి 1 year, ఇట్లా మల్టిపుల్ స్టేజెస్లో సర్జరీస్ చేసుకుంటూ వాళ్ళకి బౌన్స్ బ్యాక్ అయ్యేలాగా మ్యాక్సిమం ట్రై చేస్తాము. సో గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేమన్నట్టు. సో మనం ఇచ్చే ప్రయత్నం మనం 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఇస్తాం. సో వాళ్ళు ఎంతవరకు దాని తర్వాత బయటకు వచ్చి వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారనేది కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ దేర్ హ్యాండ్స్. ఆ టైం పీరియడ్ ఉంటుంది కదా, సో ఆ టైం పీరియడ్లో మీరు కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారని. సో ఆ కౌన్సిలింగ్లో ఎంతమంది పిల్లలు అటెండ్ అవుతుంటారు, వాళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇస్తుంటారు? కౌన్సిలింగ్స్లో వచ్చేసి అది గ్రూప్ ఆఫ్ పీపుల్ కౌన్సిలింగ్స్ ఉండవు బేసికల్గా. సో ఇండివిజువల్ కౌన్సిలింగ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఇప్పుడు కొంతమంది ఒక చిన్న ఎగ్జాంపుల్. సో ఈ మధ్యకాలంలో ఐ గాట్ వన్ కేస్. సో ఆ కేసులో ఏంటంటే ఒక చిన్న ఏజ్ అంటే లైక్ ఒక టీనేజ్లో ఉన్న అతను అన్ఎక్స్పెక్టెడ్గా సూసైడ్ అటెంప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్. సో అమ్మాయిలు కాదు. సో నేను ఇది స్పెసిఫిక్గా స్ట్రెస్ చేసి చెప్పడానికి రీజన్ ఏంటంటే, బర్న్స్ అనేసరికి ప్రతి ఒక్కళ్ళు ఒక ఆడపిల్ల కనిపించింది అంటే నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావా, ఎవరైనా కిరోసిన్ పోసుకున్నావా, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో సొసైటీలో బర్న్స్ అనేది చాలా తగ్గిపోయినాయి. అసలు ఒకప్పుడు సొసైటీలో ఉండే కానీ ఇప్పుడైతే అసలు ఎక్కడా కూడా సూసైడల్ బర్న్స్ అన్నవి లేవు. వెరీ రేర్లీ, అది కూడా ఫింగర్ టిప్స్ మీద ఇప్పుడు అది కూడా తగ్గిపోతున్నాయి. ఏదో అన్ఎడ్యుకేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీస్లోనూ అలాంటి పూర్ ఫ్యామిలీస్లో అవుతున్నాయి తప్ప ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ వాటి జోలికి వెళ్ళట్లేదు. సో ఇతను ఒక చిన్న ఏజ్లో సూసైడ్ అటెంప్ట్ చేయాల్సి వచ్చింది. సో అది మాకు బయటికి చెప్పలేదు, టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే చెప్పలేదు. సో తనకున్న ప్రాబ్లం ఏంటన్నది మేము చూసిన తర్వాత ఒక ఫ్యూ థింగ్స్ మేము నోటీస్ చేసాము. సో అదేంటంటే యాక్సిడెంటల్ అని చెప్పాడు తప్ప మాకు సూసైడ్ అని చెప్పలేదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే. సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏంటి నువ్వు సూసైడ్ అటెంప్ట్ చేసావా అని అడిగాము. సో అడిగినప్పుడు తను అది కొంచెం
డైజెస్ట్ చేసుకోవటానికి తన వల్ల కాలేదు. సో దాని తర్వాత ఏంటంటే తను ఆ రోజు నుంచి మాట్లాడటం కట్ చేశాడు. ఎందుకంటే తనకి జరిగింది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ నేచర్ ఉంటుంది. అంటే ఈ అబ్బాయిని అడగగానే తను మాతో కమ్యూనికేషన్ అది కట్ చేశాడంటే తనకు అది ఇబ్బందికరంగా ఉంది. ఇంకొంతమంది ఉంటారు. ఇక్కడ ఇంకొక కేసు తీసుకుంటే, సో మేము అది రియలీ అది యాక్సిడెంటల్ కేసు అనుకుంటాం మేము. కానీ అది ఒకవేళ సూసైడ్ కేసు అయ్యింది అనుకోండి, వాళ్ళే ఓపెన్ అప్ అయి చెప్తారంటే ఒక్కొక్క మనిషికి ఇచ్చే కౌన్సిలింగ్ ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఉంటుంది. ఒకసారి కొంతమంది ఫస్ట్ సెషన్లో మాట్లాడగలిగితే కొంతమందికి 2-3 పడుతుంది, కొంతమందికి 10-15 సెషన్స్ పడతాయి. అది ఎగ్జాక్ట్లీ రీజన్ తెలుసుకోవడానికి మాత్రం సో అండ్ సో పీరియడ్, సో అండ్ సో టైం అనేది చెప్పడానికి లేదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క డిఫరెంట్ వేలో. కొంతమందికి కొట్టి చెప్పాల్సి వస్తుంది, ఇంకొంతమందికి లేదమ్మా ఇలా కెరియర్ ఇట్లా ఉంటుంది, సొసైటీ ఇట్లా ఉంటుంది, నీ లైఫ్ ఇట్లా ఉంటుంది అంటే పీపుల్ విల్ అండర్స్టాండ్. అట్లా అర్థం చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇట్లా సామవేద దాన దండోపాయాలు అన్నట్టు ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పటికీ ఎన్నో కేసెస్ని డీల్ చేశారు కదా, అసలు మీకు ఇన్స్పిరేషన్గా నిలిచిన వాళ్ళు ఎవరు? టు బీ ఫ్రాంక్, బర్న్స్లో చెప్పాలి అంటే ప్రతి ఒక్కరిది ఒక పాథటిక్ స్టోరీ. అంటే అందుకు ఒక హ్యాపీనెస్ ఉన్న ఈ రోజుకి ఉన్న సాడ్నెస్ ఏంటంటే మేము చేసిన ఈ 262 సర్జరీస్లో కూడా బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఎంతమంది అని ఒక్కసారి మేము క్యాలిక్యులేట్ చేస్తే 0. వాళ్ళు ఎవరిని తప్పు పట్టడానికి లేదు, బట్ కొంతమంది హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో వీఆర్ సో హ్యాపీ. సో మా సర్జరీస్ అయిన తర్వాత పెళ్ళికి ఇన్వైట్ చేస్తారు, మేడం మా వైఫ్ ప్రెగ్నెంట్ మేడం మీ వల్లే సర్జరీ అయింది, షీ సో హ్యాపీ అని ఇన్వైట్ చేసే వాళ్ళు ఉంటే వీఆర్ సో హ్యాపీ ఫర్ దట్. బట్ అంత ఇన్స్పైరింగ్ అంటే మాత్రం నాకు భవానీ అనే ఒక అమ్మాయి ఉంది. తను వాళ్ళ ఫాదర్ ఇంట్లో తాగొచ్చి గొడవ చేస్తున్నారు అని చెప్పేసి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. చాలా చిన్నప్పుడు, అది తను ఇంటర్ 10th ఆ టైంలో. తను ఎంఎస్సి కంప్లీట్ చేసి ఆ బర్న్స్తో తను లెక్చరర్గా జాబ్ చేస్తుంది. అండ్ తన కండిషన్ చూసి ఒక అబ్బాయి తనని ఇష్టపడి తన సర్జరీ అయిన తర్వాత తనని మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు ఒక బేబీ ఉంది వాళ్ళకి. ఇన్స్పైరింగ్ థింగ్ ఎక్కడ అంటే ఆ అమ్మాయితో కంపేర్ చేస్తే ఆ అబ్బాయిని చూస్తే నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయికి సర్జరీ చేసే రోజు ఆ అబ్బాయి ఒకటే కాకుండా అబ్బాయి వాళ్ళ బ్రదర్ కూడా వచ్చాడు. మా అమ్మాయి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ ఇన్స్పైరింగ్ స్టోరీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అంటే ఆడపిల్లకి డిఫార్మిటీ ఒక్కటేనే కాదు, వాళ్ళకున్న ప్రాబ్లం అనే కాదు, ఆ పిల్ల చేసే పనిలో వీళ్ళు కూడా వాళ్ళ భాగస్వామి ఇలా అయ్యారు కదా, దట్ ఈస్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ థింగ్. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఇందాక మనము ఆత్మవిశ్వాసం గురించి మాట్లాడాం. మీరు మాట్లాడిన దాంట్లో చాలామంది ఇన్స్పైర్ తీసుకొని మిమ్మల్ని చూసి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు. మీ దగ్గరికి అప్రోచ్ అయిన తర్వాత బిఎస్ఎంఎస్ మీ పాపలాగా మీ బేబీ అది చూసుకున్నారు. మీరు ఫేస్ చేసేటప్పుడు నార్మల్గా మనుషులు అనేవాళ్ళు చాలామంది పాజిటివ్గా ఉన్నా కూడా కొంతమంది ఉంటారు ఎప్పుడు ఒక పాయింట్ వేద్దామా అని ఉంటారు, ఆబ్వియస్లీ ఉంటారు, నెగిటివ్ చూస్తూనే ఉంటారు. ఎంత మీరు పాజిటివ్గా చేసినా కూడా మీరు ఫేస్ చేసిన దానికి ఆల్రెడీ దాటేసి వచ్చేసారు, అయినా గుర్తు చేస్తూ లేకపోతే ఇంకేదో విధంగా ట్రై చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటారు 100%. సో ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. అవన్నీ ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు ఇప్పటికీ? ఇది నాకు చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఉండే. నేనేం తప్పు చేశానని అంటే లైక్ ఒక 100 కామెంట్స్ ఉంటే దానిలో ఒక 10-15 కామెంట్స్ కొంచెం హర్టింగ్గా ఉంటుంది. సో దాని తర్వాత నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే, అంటే కంపేర్ చేసుకున్నా నేను ఇక్కడ. నా పేరేంటి, వాట్ ఈజ్ మై ఒరిజినల్ నేమ్? నీహారీ మండలి, NEEHAARI. మా తాతగారు పెట్టిన ఒరిజినల్ నేమ్ నీహారీ మండలి. సో వాళ్ళు రాసేది ఎట్లా అంటే NIHARIKA నిహారిక. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నా నేమ్ రాసేస్తారు. ఎవ్వరూ కూడా ఈ రోజుకి నా పేరు కరెక్ట్గా రాసిన వాళ్ళు ఎవ్వరు లేరు. నా పేరు రాయడమే చేత కాని వాళ్ళు నా లైఫ్ గురించి ఎట్లా వాళ్ళు జడ్జ్ చేస్తారు? సో అది నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఇంకా వాళ్ళు ఎంత నెగిటివ్ కామెంట్ పెట్టినా నా పేరే పలకడం చేత కానీ వాళ్ళు ఎట్లా కామెంట్ చేస్తారు? ఇట్స్ నథింగ్ ఫర్ మీ. ఈ సొసైటీలో ఒంటరి మహిళలాగా జీవించడం ఇంకో పెద్ద కష్టం, చాలా పెద్ద టాస్క్ అది. ఏదో ఒక రూమర్ని లేకపోతే ఏదో ఒకటి అంటగడుతూనే ఉంటారు. అమ్మాయి చుట్టూ రూమర్స్ తిరుగుతూ ఉంటాయి అంటారు. సో దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? రూమర్స్ అంటే నేనైతే అలాంటివి ఫేస్ చేయలేదు, బై గాడ్స్ గ్రేస్.
బట్ ఐ టెల్ యూ ఏ స్మాల్ ఎగ్జాంపుల్, మేబీ దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ సిచ్యువేషన్, బట్ మన సొసైటీలో జరిగే వాటి గురించి చెప్తున్నాను. నేను ఒక 4 days బ్యాక్ నేను మా బ్రదర్ని తీసుకుని సో నేను బయటకు వెళ్ళాను. మాదాపూర్ ఏరియాలో మంచి టీ బాగుంటుంది అని చెప్తే నైట్ అరౌండ్ 1 o'clock ఆ టైంకి నేను అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ ఒక కపుల్ midnight 1 o'clock ఒక చూడకూడని ఇన్సిడెంట్ నేను అక్కడ చూశాను. ఆ రోజు నుంచి నా మైండ్లో చాలా గట్టిగా రన్ అవుతుంది అది. అంటే ఒక 4 గోడల మధ్యన జరగాల్సిన థింగ్స్ ఏవైతే ఉంటాయో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన ఒక నడి రోడ్డు మీద, సో అది జరిగేసరికి నా మైండ్లోకి ఎట్లా వెళ్ళిపోయిందంటే అది ఒక ఆడపిల్ల చేసిన తప్పు కాదు. అంటే లైక్ ఒక ఆడపిల్ల చేసిన తప్పు ఎంటైర్ ఆ మాదాపూర్ ఏరియా అని వస్తుంది తప్ప స్పెసిఫిక్గా ఆ గల్లీలో ఆ పిల్ల అని మాత్రం నేను అన్నా కదా. అంటే ఈ రూమర్స్లో కూడా ఎట్లా అవుతుందంటే ఒకళ్ళు ఒక మిస్టేక్ చేస్తే ఆ మిస్టేక్ని ప్రతి ఒక్కరికి ఆపాదించడం అయిపోతుంది. తప్పు చేసిన వాళ్ళు బాగానే ఉంటారు, తప్పు చేయకుండా వాళ్ళ వేలో వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రం ఈ నెగిటివ్ ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో అది వీళ్ళ మీద గట్టిగా పడుతుంది. సొసైటీలో వాళ్ళని చాలా చిన్న చూపు చూడటము, లేదు అంటే ఆ అమ్మాయి కదా అడ్వాంటేజ్ తీసుకుందాము, ఒంటరి మహిళ, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. దాన్ని ఎన్ని రకాలుగా మనం ఆలోచించాలి అనుకుంటే మల్టిపుల్ వేస్లో మనం ఆలోచించి తీసుకోవచ్చు. ఒంటరి ఆడపిల్ల అంటే అది ఎవరైనా కావచ్చు, ఫిజికలీ హ్యాండిక్యాపా, లేదంటే ఒక విడోనా, లేకపోతే సింగిల్ పేరెంటా, లేకపోతే ఇంకోట ఆడపిల్ల కాదా అంతే. ఆడపిల్ల అయితే రూమర్స్ నిందలు పెట్టడానికి రెడీగా ఉంటారు. అది ఒక ఎక్స్ట్రా ట్యాగ్ లైన్స్ ఇస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు అన్నారు చూసారా, దీనికే భయపడి నేను ఆ టైంలో సూసైడ్ అటెంప్ట్ చేసింది. కారణం గట్టిగా ఉంటే తప్ప ఒక అమ్మాయి అంతవరకు వెళ్ళలేదు అని సొసైటీకి ఎప్పుడు అర్థమవుతుందో అనేది ఇంకా క్వశ్చన్ మార్కే. 1990s జరిగిన సిచ్యువేషన్ని ఇప్పుడు 20s వస్తుంది. అయినా కూడా రోజు రోజుకి అమ్మాయిల మీద దాడులు అవుతూనే ఉన్నాయి. రూమర్స్తో, లేకపోతే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ టెక్నాలజీ ఎప్పుడైతే వచ్చిందో, ఇన్స్టెంట్ కమెంట్స్. సో ఎవరు పడితే వాళ్ళు అధికారం ఉన్నా అనుకొని కమెంట్స్ పెడుతూనే అన్నారు. అది తీసుకునే వాళ్ళకి తెలుస్తుంది పెయిన్. సో అలాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు కమెంట్స్ చేసేవాళ్ళు. మంచి చెప్పేవాళ్ళు ఉన్నారు, చెడు చెప్పే వాళ్ళకి ఏంటంటే ఒక డిజిటల్ కంటెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళని కూడా కింద కమెంట్స్లో చాలా బూతులు మాట్లాడుతున్నారు, అసలు అనకూడని మాటలు కూడా అంటున్నారు. సో జడ్జ్ చేస్తున్నారు అమ్మాయిని. మీరు ఎలా దాన్ని చెప్తారు? కౌన్సిలింగ్ ఇస్తారు కాబట్టి ఆ వేని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ ఎలా చెప్తారు దాన్ని? ఒకటి ఎవరైనా కామెంట్ ఒకళ్ళు నెగిటివ్గా పెట్టారు అంటే సో ఆ నెగిటివ్ థాట్ రావడానికి దానికి మూల కారణం వాళ్ళకి వేరేదేదో ఉంటుంది. మేబీ వాళ్ళు ఫేస్ చేసిన ఇన్సిడెంట్ అన్న అయి ఉండాలి. కొంతమందికి అదే నెగిటివ్ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేము. ఈ నెగిటివ్ కామెంట్స్, నాకు ఒకరోజు ఒక నెగిటివ్ కామెంట్ వచ్చింది, పీక్ లెవెల్ నెగిటివ్ కామెంట్. సో వెంటనే నాకు తెలిసిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక ఫీమేల్ ఎస్ఐ ఉంటే, మేడం సో అండ్ సో నాకు ఇలా కామెంట్ వచ్చింది, దాన్ని నాకు ఎట్లా టేకప్ చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటే షీ సెడ్ ఓన్లీ వన్ థింగ్, మీరు ఉన్నది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు, సో ఆటోమేటిక్గా నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. సో ఫస్ట్ మీరు కామెంట్స్ చదవడం మానేసేయండి. సో మనకి అదే బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది. కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళకి మనం చదువుకుంటూ వెళ్తే సో మనకి 99 కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ ఉండి ఒక కామెంట్ నెగిటివ్ ఉంటే అదే మన బ్రెయిన్లో తిరుగుతుంది. అంటే 99 పాజిటివిటీ మొత్తం పోతుంది. అంటే 1 లీటర్ పాలల్లో ఒక చిన్న నిమ్మబొట్టు వేసినట్టు ఉన్న హ్యాపీనెస్ మొత్తం పోతుంది. అంటే కామెంట్స్ చదవడం మానేసేయండి. సో దానిలో ఒక్కోసారి ఎట్లా ఉంటుంది, దానిలో వచ్చే మనకి అంటే కొన్ని పాజిటివ్ కామెంట్స్ లేదా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి వచ్చే కామెంట్స్ని కొన్ని మిస్ అవుతూ ఉంటాం. కానీ ఆ నెగిటివ్ కామెంట్ని మైండ్లోకి తీసుకోదన్నా. ఎవరైతే కామెంట్ పెడుతున్నారో ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి మనం కామెంట్ పెట్టామనుకోండి, మళ్ళీ అక్కడ వార్ స్టార్ట్ అవుతుంది, కోల్డ్ వార్ అనమాట. ఇంకా ఇక్కడ 2 గ్రూప్స్ కింద డివైడ్ అయిపోతాయి. ఇంకా సో వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఈ బ్యాచ్ వాళ్ళ మీద అటాక్, వాళ్ళ బ్యాచ్ వీళ్ళ మీద అటాక్. సో ఈ కామెంట్స్ ఎవరు, ఆ కామెంట్స్ నుంచి ఎట్లా అంటే బ్యాచెస్ తయారవుతాయి. ఇద్దరు కామెంట్ పెట్టిన వాళ్ళు బాగానే ఉంటారు, మళ్ళీ సో బ్యాచెస్ కొట్టుకుంటారు. మీరు గట్టిగా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటి, దాన్ని ఎదుర్కొన్న సొల్యూషన్ కూడా మీరే ఫైండ్ చేసుకున్నారు కాబట్టి ప్రాబ్లం ఏంటి, ఆ సొల్యూషన్ ఎలా తీసుకున్నారు? అనుకుంటారు కదా ఇది నాతో కాలేదు అని అనుకుని ఆగిపోయిన సిచ్యువేషన్ ఉంటుంది కదా, ఆ ఆగిపోయిన సిచ్యువేషన్ తర్వాత మీరు తీసుకునే నిర్ణయం బట్టి సొల్యూషన్ ఉంటుంది. బేసికల్గా ఎట్లా అంటే నా ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, పర్సనల్ లైఫ్ గురించి నేను నథింగ్, అసలు నేను బేసికల్గా కేర్ చెయ్యను. సో నేను కేర్ చేసేదల్లా ఒకే ఒకటి ఏంటంటే నా బేబీ.
నా ఆర్గనైజేషన్ గురించి. అంటే నేను జాబ్ చేస్తున్న టైంలో ఒక సర్టెన్ మూమెంట్లో నాకు మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్ మూలన నేను జాబ్ మానేశాను. తినడానికి తిండి లేదు. ఒక పెద్ద సెలబ్రిటీ మాకు ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేస్తాను అని చెప్పి లాస్ట్ మూమెంట్లో మాకు సపోర్ట్ చేయకపోవడం, నేను ఫినాన్షియల్గా అప్పుల్లో కూరుకుపోవటము. అంటే ఒక 10 రూపాయలు పెట్టి నేను భోజనం చేయలేని సిచ్యువేషన్ 2022లో. ఒక 10 రూపీస్ కూడా నా దగ్గర లేవు. సో ఆ టైంలో ఎట్లా అంటే నేను మాట ఇచ్చాను, పేషెంట్స్కి మాట ఇచ్చాను, నేను చేయలేకపోతున్నాను. సో వాళ్ళు నా మీద హోప్స్ పెట్టుకున్నారు, వీళ్ళు చూస్తే ఇలా చేశారు అని. ఆ టైంలో నేను చాలా చాలా డిప్రెస్ అయ్యాను, చాలా డిప్రెస్ అయ్యాను. ఎంత డిప్రెషన్ అంటే ఒకడి కోసం నేను ఇంత స్ట్రగుల్ అవ్వడం అవసరమా? ఫస్ట్ ప్రతి మనిషికి ఇలాంటి ఫేస్ వస్తుంది. నేనే స్ట్రాంగ్ అని చెప్పట్లేదు. నాకున్న హెల్త్ ఇష్యూస్ని నేను ఓవర్కమ్ చేస్తూ, సో నాకున్న జాబ్లో నేను సంపాదించుకుంటూ, నాకు నేను తింటూ ఒకరికి హెల్ప్ చేయాల్సిన సిచ్యువేషన్లో ఒకడి కోసం నేను ఇంత సఫర్ అవ్వడం నాకు అవసరమా? నేను ఆర్గనైజేషన్ నాకు వద్దు, నేను వదిలేస్తాను. సో నేను మళ్ళీ బ్యాక్ టు నా జాబ్ నేను చేసుకుంటే హ్యాపీగా పొద్దున వెళ్ళాను, సాయంత్రం వచ్చానా, తిన్నానా, పడుకున్నానా, నా పని నేను చేసుకున్నాను, ఫ్యామిలీతో ఉన్నాను, చాలు అనుకున్నా. కానీ మళ్ళీ ఒక 2-3 డేస్ తర్వాత మళ్ళీ అనిపించింది, నేను ఒకవేళ హెల్ప్ చెయ్యకపోతే, నేను ఆర్గనైజేషన్ స్టాప్ చేస్తే 10 మంది కాదు, అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా నా మీద హోప్ పెట్టుకుంటారు కదా, ఆ ఒక్కళ్ళకన్నా నేను హెల్ప్ చేయలేకపోతాను కదా అని మళ్ళీ నాకు నేను కౌన్సిల్ చేసుకుని బ్యాక్ టు బౌన్స్ అయినప్పుడు నా లైఫ్లోకి ఒక మిరాకిల్ లాగా టాటా గ్రూప్స్ వచ్చింది, TCS ఫౌండేషన్. సో వాళ్ళు ఇచ్చిన సపోర్టు అండ్ కరూర్ వైశ్య బ్యాంక్, వీళ్ళిద్దరూ మాత్రం నాకు మెయిన్ పిల్లర్స్ లాగా. వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో అగైన్ వి స్టార్టెడ్ ద వర్క్. ఈరోజు వరకు నా కడుపుకి నేను తినడానికి హ్యాపీగా ఉన్నాను. ఒక నెల రోజులు నేను జాబ్ చేయకపోయినా, నేనేం పని చేయకపోయినా, నేను తినే ఒక 1 or 2 months వరకు ఫినాన్షియలీ ఐఎమ్ స్టేబుల్. అంటే కడుపు కాలితే కానీ మనకు ఆ పెయిన్ తెలియదు. ఎంత నేను పెయిన్ ఫేస్ చేస్తానో నాలో అంత కసి పెరుగుతుంది బేసికల్గా. అలా కూర్చొని దాని గురించి ఏడవను, దాని నుంచి బయటపడటానికి సొల్యూషన్ ఎత్తుక్కుంటా, 100 రకాల మార్గాలు ఎత్తుక్కుంటాను. కానీ అలా కూర్చుని ఏడ్చే రకాన్ని అయితే కాదు నేను. ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతి చిన్న వాటికి భూతద్దంలో పెట్టి చూసి మేమే పెద్దగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము అని చెప్పేసి లైఫ్ని పోగొట్టుకొని చాలామంది బాధపడుతున్నారు. అవును. సో అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఏ విధంగా ఇస్తే బాగుంటుంది? కౌన్సిలింగ్ అంటే మనకి ఇప్పుడు మా జనరేషన్ ఉంది. సో అంటే లైక్ వీఆర్ 35 నియర్ టు 40స్లో ఉన్నాము. సో మా జనరేషన్లో ఏంటంటే మా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో, మా పేరెంట్స్ మేము టీన్స్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు వినం. ఏముందలే మమ్మీ వాళ్ళు చెప్పేదే కదా అని చెప్పి వాళ్ళు పేరెంట్స్ వాళ్ళ టీనేజ్లో ఉన్నప్పుడు చెప్తే వినరు. కానీ అట్లీస్ట్ ఆ 2 generations కొన్ని ఒక బార్డర్ లైన్స్ ఉన్నాయి. ఒక మాట గట్టిగా చెప్పారు అంటే మేము వినేవాళ్ళం. కానీ ఇప్పుడున్న జనరేషన్, ఈ 20s 25 generations అసలు వాళ్ళు వినరు. ఫస్ట్ అంటే మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు, ఈరోజు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్ గురించి నాకు క్లారిటీ లేదు అంటారు. సో ఏ లైఫ్ గురించి క్లారిటీ లేదు అంటాం? పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్? ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ ఓకే, పర్సనల్ లైఫ్ గురించి క్లారిటీ లేదు. ఏ రకమైన క్లారిటీ లేదు? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఏదో 2-3 సొల్యూషన్స్ చెప్తాము. చెప్పిన తర్వాత ఎస్ మీరు అన్నది కరెక్టే, కానీ నేను ఇట్లా అనుకుంటున్నాను మళ్ళీ. అంటే వాళ్ళు ఆల్రెడీ మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో జస్ట్ మన దగ్గర నుంచి మన ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామని వాళ్ళు అడుగుతారు తప్ప ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఫాలో అవ్వరు. ఎంతవరకు అని చెప్తాను చెప్పండి మీరు? ఇప్పుడున్న జనరేషన్ ఇన్స్టెంట్ హ్యాపీనెస్, క్విక్ రిజల్ట్స్ కావాలి. ఇన్స్టెంట్ హ్యాపీనెస్, క్విక్ రిజల్ట్స్, ఎవ్రీథింగ్ ఆన్ ది స్పాట్లో. మన జొమాటోలో ఫుడ్ ఆర్డర్ పెట్టినట్టు రావాలి, ప్రతి ఒక్క తొందరగా అయిపోవాలి, ఎవ్రీథింగ్ అయిపోవాలి. ఒకవేళ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏదైతే 1 or 2 days డిలే అవుతుందో వాళ్ళు ఆ ప్రెషర్ టేకప్ చేయలేరు, అస్సలు టేకప్ చేయలేరు. చిన్న పిల్లలకి డిప్రెషన్ అంటున్నారు, భయంకరమైన డిప్రెషన్. అసలు ఆ డిప్రెషన్ కంటే అర్థం కూడా తెలియని వాళ్ళు అసలు డిప్రెషన్ అన్న మాటకి స్పెల్లింగే తెలియదు. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడితే నేను డిప్రెషన్లో ఉన్నాను, ఐఎమ్ నాట్ ఇన్ ఏ గుడ్ మూడ్. ఎస్పెషల్లీ ఈ టీనేజ్లో గర్ల్ ఫ్రెండ్ తిట్టిందనో, బాయ్ ఫ్రెండ్ మాట్లాడలేదనో, లిటరల్లీ చెప్పాలంటే ఈ చెత్త ఎక్కువైపోతుంది సొసైటీలో. ఈ 20s 25స్లో ఉన్న వాళ్ళది చెత్త ఎక్కువైపోతుంది. దానివల్ల ఏంటంటే మాకు చిరాకు వస్తుంది, అరే రిపీటెడ్గా ఇదే ఏంటి, 10 మందితో మాట్లాడితే 10 మంది మాట్లాడే టాపిక్ ఇదే. కెరియర్ గురించి మాట్లాడతారు, ఎవరు కెరియర్ గురించి మాట్లాడరు. ఈ చెత్త ఎక్కువైపోతుంది, ఈ చెత్త వల్ల డిప్రెషన్ ఎక్కువ అవుతుంది. ఈ డిప్రెషన్ ఎక్కువ వల్ల ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎఫెక్ట్ పడుతుంది.
ఎవరున్నా కూడా చిన్న ప్రాబ్లంకి ఒక ఎండ్ కార్డ్ ఏదో కావాలి, క్విక్ రిజల్ట్స్ కావాలి. అది కూడా ఎట్లా అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే వాళ్ళకి కన్వీనియంట్ రిజల్ట్ రావాలి, వాళ్ళు ఒకటి ఫిక్స్ వాళ్ళు అయి fix అయి ఉన్నారు, అదే కావాలి. ఒకవేళ ఆ సొల్యూషన్ కాకుండా వేరే సొల్యూషన్ ఎవరైనా వచ్చిందంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, తీసుకోలేరు. ఈవెన్ దే ఆర్ నాట్ రెడీ టు లిజన్. సో మాదే పై చెయ్యి. పేషెన్స్ లెవెల్స్ అనేది తగ్గిపోతున్నట్టు అనిపిస్తుంది కదా మేడం ఈ జనరేషన్. లేవు అసలు పేషెన్స్ లెవెల్. అండ్ ఆఫ్టర్ దట్ కోవిడ్ తర్వాత ఇంకెక్కువ అయిపోయింది, ఎందుకంటే ప్రతి ఒక్కరు చావు అంచుల చివరి వరకు వెళ్ళొచ్చారు. అంచుల చివరి వరకు వెళ్ళొచ్చిన తర్వాత ఏమవుతుందంటే మనం ఎప్పుడు పోతామో తెలియదు. లెట్స్ ఎంజాయ్ ద లైఫ్. ఈ మూమెంట్ మనం ఎంజాయ్ చేసామా, నెక్స్ట్ మూమెంట్ గురించి తర్వాత చూద్దాం. ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందా కాబట్టి నాకు సెకండ్ మూమెంట్లో నాకు సొల్యూషన్ కావాలి అంటే లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ అన్నది, లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ అన్నది, లాంగ్ టర్మ్ లైఫ్ అన్నది ఎవరు చూసుకోవట్లేదు. ఈవెన్ రిలేషన్స్లో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ ఆర్ పర్సనల్ లైఫ్, వాట్ ఎవర్ ఎనీ సిచ్యువేషన్లో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ క్విక్ రిజల్ట్. ఇప్పుడు అంటే అప్పటి కాలంలో కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఇప్పుడు కాలంలో కూడా ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా పిల్లలు మాట వినట్లేదు. ఒక ఫ్యామిలీలో మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు ఉంటారు. ఇప్పుడున్న సొసైటీలో అందరూ ఎడ్యుకేటెడ్, ఎవరికాళ్ళు పొద్దున ఆఫీస్కి వెళ్ళిపోతారు, వైఫ్ మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. వాళ్ళకి కంఫర్ట్స్ ఇచ్చేస్తున్నారు. అంటే వాళ్ళకి స్కూల్ కావాలా, నువ్వే స్కూల్లో చదువుతావు, పిల్లలకి నచ్చిన స్కూల్లోనే జాయిన్ చేస్తున్నారు తప్ప పేరెంట్స్ చూసి స్కూల్లో జాయిన్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, నీకు ఏ బట్టలు కావాలి, నువ్వు ఏం తింటావు, ఇంట్లో వండిన పప్పు నచ్చదు, వాడికి పిజ్జాలు బర్గర్లు కావాలి. అంటే వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు వాడు పప్పు వండాము, వాడు ఏడుస్తున్నాడు, అవి ఎందుకు అనవసరమైన డిస్టర్బెన్స్, వాడు ఏదో పిజ్జా అడిగాడుగా, పోతే పోనీ డబ్బులు ఇచ్చేసేయండి. సో అంటే పేరెంట్స్ కూడా కొన్ని విషయాల్లో పిల్లలకి చెప్పాల్సినటువంటి, అరే ఈరోజు పప్పే తినాలి, లేదా ఇది హెల్త్కి మంచిది, దానివల్ల నీకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, అది జంక్ ఫుడ్ నానా ఒబేసిటీ వస్తుంది, లేదా ఇంకొక ఇష్యూ వస్తుందని చెప్పేంత ఓపిక సహనం ఇప్పుడున్న జనరేషన్ పిల్లల కన్నా తల్లిదండ్రుల్లో లేదు. తల్లిదండ్రుల్లో లేనప్పుడు పిల్లలకి ఎలా వస్తుంది? చెట్టు ఒకటైతే కాయ ఇంకోటి రాదు కదా. సో ఆ ఫ్యామిలీస్ మధ్యన ఆ బాండేజ్ అనేది తగ్గిపోతుంది ఇప్పుడున్న జనరేషన్లో. చాలా అవేర్నెస్ క్యాంప్స్ చేస్తున్నారు కదా, అసలు స్కిన్ బ్యాంక్ అంటే ఏంటి? బేసికల్గా ఏంటంటే మనకి కిడ్నీ డొనేషన్స్, ఐ డొనేషన్, సో ఇట్లా మన ఆర్గాన్స్ డొనేషన్ లానే స్కిన్ అన్నది కూడా డొనేట్ చేయొచ్చు. సో ఈ బర్న్స్ కేసెస్లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు 90% బర్న్స్ అయిన వాళ్ళు, ఒక 70-80% బర్న్స్ అయిన వాళ్ళు ఉంటారంటే ఆ బర్న్స్ అయినప్పుడు ఆ వూండ్ హీలింగ్ ప్రాసెస్లో ఏంటంటే మన బాడీ నుంచి, అంటే ఎవరైతే బర్న్ పేషెంట్ ఉన్నారో వాళ్ళ బాడీ నుంచి కొంత స్కిన్ తీసి గ్రాఫ్టింగ్ వేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వూండ్ హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ లెవెల్స్ని తగ్గించవచ్చు అనమాట. సో ఇప్పుడు 90% బర్న్ అయిన వాళ్ళకి ఎక్కడి నుంచి స్కిన్ తీస్తాము? సో ఉండదు. సో అట్లాగే స్కిన్ కావాలి అంటే ఏం చేయాలంటే మనం స్కిన్ బ్యాంక్స్ అనేది అరేంజ్ చేయాలి. సో అది కూడా మనకి ఎవరైతే ఇలా కిడ్నీస్ ఇవన్నీ డొనేట్ చేసే ఎవరైతే మనకి డెడ్ బాడీస్ అలా ఉంటాయో, సో అలాగే అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం స్కిన్ తీసుకుని మనం దాన్ని స్టోరేజ్ చేసి ఎప్పుడైతే ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో సో ఆ టైంలో స్కిన్ అనేది యూస్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదేంటంటే సొసైటీలో చాలామందికి అసలు తెలీదు స్కిన్ బ్యాంక్ అన్నది ఉంటుంది, మన ఆర్గాన్స్ అనేది స్కిన్ కూడా డొనేట్ చేయొచ్చు అన్న విషయం చాలామందికి తెలియదు. సో దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫ్రెష్ బర్న్స్ పేషెంట్స్. ఇంకొంతమంది అనుకుంటారు మనం పోస్ట్ బర్న్స్ కేసెస్ కూడా వాడచ్చు కదా అని కొంతమంది అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు మేము చేసే పోస్ట్ బర్న్స్ కేసెస్లో థైస్ నుంచి స్కిన్ తీస్తాము అని చెప్పిన తర్వాత మేడం ఆర్టిఫిషియల్ స్కిన్ ఉంటుంది కదా, అది మాకు వాడచ్చు కదా అంటారు. పోస్ట్ బర్న్స్ కేసెస్కి కాదు, అది ఓన్లీ ఫ్రెష్గా ఎవరైతే ఫ్రెష్ బర్న్స్ కేసెస్కి మనం అది యూస్ చేయొచ్చు అనమాట. స్కిన్ బ్యాంక్ గురించి మాట్లాడితే స్కిన్ బ్యాంక్లో ఎన్ని రోజులు స్టోర్ ఉంటుంది ఆ స్కిన్, ఎవరు ఇవ్వచ్చు, దానికి ఏమైనా అర్హతలు ఉన్నాయా? మనకి దీని గురించి మీకు కంప్లీట్లీ డీటెయిల్స్ కావాలంటే ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి మీరు వాళ్ళని కలవచ్చు. అండ్ దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ వర్క్. వాళ్ళు అంటే రీసెంట్గానే నేను చదివాను, ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ దగ్గర నుంచి వాళ్ళు స్కిన్ డొనేట్ చేశారని చెప్పి, దాని ద్వారా ఆల్మోస్ట్ 30 అబవ్ పీపుల్కి వాళ్ళు ఆ స్కిన్ యూటిలైజ్ చేశారని చెప్పి నేను ఆర్టికల్ కూడా చదివాను. స్కిన్ బ్యాంక్ అంటే ఏంటి? మీరు చాలా అవేర్నెస్ క్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కండక్ట్ చేస్తున్నారు. సో అసలు స్కిన్ బ్యాంక్కి అర్హతలు ఏంటి? మనకి ఆర్గాన్ డొనేషన్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అట్లాగే ఈ శరీరం కాలిన వాళ్ళకి 90%, 70, 60 మోర్ దెన్ 60% కాలిన వాళ్ళకి ఏంటంటే
వాళ్ళ ఊండ్ హీలింగ్ ప్రాసెస్ అప్పుడు అలాగే ఇన్ఫెక్షన్ లెవెల్స్ తగ్గడానికి ఏంటంటే వాళ్ళు స్కిన్ గ్రాఫ్టింగ్ అనేది వేస్తారు. అంటే మన పేషెంట్ బాడీ నుంచి కొంత స్కిన్ తీసి సర్జరీ చేస్తారు. సో ఎక్కువ బర్న్స్ ఉన్న వాళ్ళకి ఆ స్కిన్ అనేది యూటిలైజ్ అవ్వదు అనమాట. అంటే వాళ్ళకి స్కిన్ ఉండదు, మొత్తం అంతా కాలిపోయి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మన స్కిన్ డొనేట్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళ దగ్గర నుంచి మనం స్టోర్ చేసిన స్కిన్ నుంచి యూస్ చేసి ఇలాంటి వాళ్ళకి పేషెంట్స్కి అనేది సర్జరీస్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎట్లా అంటే మన రెగ్యులర్ ఆర్గాన్ డొనేషన్ లాగా స్కిన్ కూడా మనం స్టోర్ చేయొచ్చు అనమాట. ఒకసారి మనం స్కిన్ డొనేట్ చేసిన తర్వాత అది ఆల్మోస్ట్ మనం 5 years వరకు మనం స్టోర్ చేయొచ్చు. ఓ చాలా హ్యూజ్ పీరియడ్ ఆఫ్ టైం. హ్యూజ్ పీరియడ్. సో అది వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్లో మనకి స్కిన్ బ్యాంక్ అనేది ఉంది. అదే స్కిన్ మనం ఒకవేళ బయట నుంచి మనము కార్పొరేట్ హాస్పిటల్లో తీసుకోవాలి అంటే లాక్స్లో అయిపోతుంది ఖర్చు. కానీ ఉస్మానియాలో చాలా కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తున్నారనమాట. సో నేను చదివిన ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 18 మంది దగ్గర నుంచి 18 members నుంచి వాళ్ళ స్కిన్ డొనేషన్ అనేది వీళ్ళు తీసుకోవడం జరిగింది. దాంట్లో మోర్ దెన్ 30 peopleకి ఈ స్కిన్ అనేది యూటిలైజ్ చేశారనమాట. సో దీనివల్ల ఏంటంటే మెయిన్లీ ఇన్ఫెక్షన్ లెవెల్స్ తగ్గి పేషెంట్ రికవరీ పీరియడ్ అనేది చాలా తొందరగా ఫాస్ట్ ఉంటుంది వూండ్ హీలింగ్ అనేది. లేకపోతే మన థైస్ నుండే తీసి స్కిన్ అటాచ్ చేస్తుంది, స్కిన్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది ఫ్రెష్ బర్న్స్లో యూస్ చేస్తారు ఈ స్కిన్ అనేది. చాలా మందికి యూజ్ అవ్వే బ్యాంక్ ఇది. జనరల్గా దీని గురించి ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ మీ ద్వారా చాలా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం ద్వారా చాలా మందికి అయితే ఈ సర్వరీ గురించి, స్కిన్ బ్యాంక్ గురించి అయితే తెలుస్తుంది. సో మీరు BSMS అనేది స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తి అయింది మ్యామ్? సో ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 10 years కంప్లీట్ అయింది. 10 years అఫీషియల్లీ. 10 years ఆఫ్ యువర్ బేబీ. సో ఎంత ఆర్గనైజేషన్, ఎంతమందికి మీరు చేశారు? 262 సర్జరీస్ అని ఇప్పటికీ. అండ్ స్టిల్ ఇంకా కేసెస్ అన్నీ ఇంకా పైప్లైన్లో ఉన్నాయి. అగైన్ వీఆర్ గోయింగ్ టు ఆపరేట్. అంటే ఈ 2-3 monthsలో ఆల్మోస్ట్ ఇంకొక 50 peopleకి మేము హెల్ప్ చేయడానికి వీఆర్ రెడీ. అంటే మీరు వాళ్ళ దగ్గరికి అప్రోచ్ అవుతారా, వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీట్ అవుతుంటారు? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే పీపులే మా దగ్గరకు వస్తారు విత్ ద సపోర్ట్ ఆఫ్ మీడియా చెప్పాలి అంటే. సో అంటే మేము ఇలా క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తున్న టైంలో ఒక పేపర్లో చిన్న యాడ్ ఇవ్వడం జరుగుతుంది. సో యాడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా అప్రోచ్ అవుతూ ఉంటారు. సో అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ డేటా మొత్తం పెట్టుకుంటాము. సో ఎట్లా అంటే ఒక క్యాంప్లో మేము ఒక లిమిటెడ్ పీపుల్కి మాత్రమే చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము పెగా సిస్టమ్స్ వాళ్ళ ప్రాజెక్ట్ చేస్తున్నాము. సో ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే 20 members సర్జరీస్ చేయాలి. మాకు ఒక 50 members వస్తారు రిజిస్ట్రేషన్స్కి. దానిలో మళ్ళీ సెలెక్టెడ్ చూసినప్పుడు ఫిల్టర్ చేసినప్పుడు ఒక 35 people వస్తారు. 35 peopleలో 15 peopleని పక్కన పెట్టి వాళ్ళలో ఏజ్ ఫ్యాక్టర్ చూసుకుంటాము, వాళ్ళకున్న డిఫార్మిటీ పర్సంటేజ్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని 20 members సర్జరీస్ చేసి మిగిలిన 15 members మళ్ళీ సెకండ్ క్యాంప్లో సర్జరీస్ చేసేలాగా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ పెట్టుకుంటాం అనమాట. అంటే మీది ఏమైనా పెయిడ్ ఉంటుందా, అందరికి అవైలబుల్గా ఫ్రీగా ఉంటుంది? ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ బేసికల్గా చెప్పాలి అంటే. అండ్ ఆ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్జరీ చేయడానికి కూడా ఏంటంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తాం మేము. సో బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసి ఇఫ్ ఇన్ కేస్ ఏది ఫ్రీగా ఇవ్వకూడదు అంటారు. సో మేము ఫ్రీగా ఇచ్చిన రోజులు ఏంటంటే మాకు కొంచెం మేము ఎక్కువ సఫర్ అయ్యామన్నమాట. సో కొంత బేసిక్ అంటే పేషెంట్ దీనిలో 2 things. ఒకవేళ నిజంగా పేషెంట్ పూర్ ఉండి ఫినాన్షియల్గా వాళ్ళు అఫోర్డ్ చేయలేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం, ఫుడ్ మేమే ప్రొవైడ్ చేస్తాం, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం, ఇంక్లూడింగ్ సర్జరీ అండ్ ఆల్. అదే మనం కొంత ఏంటంటే సర్జరీ ఎంత ఖర్చైనా మేమే పెట్టుకుంటాం. ఇంకొంతమంది ఏంటంటే బేసిక్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ పెట్టుకోవాలి, ఓన్లీ 1 thing, లేదా ట్రాన్స్పోర్టేషన్. సో ఇది పెట్టుకుంటే ఎంత సర్జరీ కాస్ట్ అయినా, మల్టిపుల్ సర్జరీస్ అయినా ఏదైనా ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓ గ్రేట్. వాళ్ళ దగ్గర నుంచి 1 rupee కూడా మేము ఛార్జ్ చేయం. అంటే ఫ్రీగా ఎంతో మందికి సర్జరీస్ చేస్తున్నారు. సో చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇంతమంది పిల్లల్ని మీరు దగ్గర చేసుకుని ఇంతమందికి పెట్టారు కదా. ఇప్పుడు ప్రజెంట్ మీరు మీ ఫ్యామిలీతో ఉంటారా, లేకపోతే మీరు ఇండివిజువల్గా ఉంటారా? నేను ఇండివిజువల్గా ఉంటాను, ట్రావెలింగ్లో ఉంటాను, అప్పుడప్పుడు పేరెంట్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైనా బాధ వస్తే జనరల్గా మనం పేరెంట్స్కి చెప్పుకుంటాం అంటారు కదా, మీరు ఎవరితో షేర్ చేసుకుంటారు ఎక్కువగా, అండ్ మీతో ఎవరు ఎక్కువగా క్లోజ్ ఉంటారు? బేసికల్గా నాకు తమ్ముడు ఉన్నాడు, వాడు నాకు బాగా క్లోజ్. సో అండ్ ఇంకొక కజిన్ జున్ను. సో జయం అండ్ జున్ను వాళ్ళిద్దరు ఏది ఉన్నా సరే వాళ్ళకి ఎక్కువ చెప్తా ఉంటాను. అండ్ అది కూడా ఒక సర్టెన్ లిమిట్ వరకు. సో ఏదైనా పీక్ ప్రాబ్లం వచ్చినప్పుడు నేను మెడిటేషన్ చేస్తాను. ఐఎమ్ ఏ విపాసన మెడిటేటర్. సో ఆటోమేటిక్గా ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ అవుతూ ఉంటాయి. ఇంత ప్రాబ్లమ్స్ని హీల్ చేయాలంటే ఏదో ఒక శక్తి మన దగ్గర ఉండాలి. మీ శక్తి ఏంటి?
నా స్ట్రెంగ్త్ నేనే నా స్ట్రెంగ్త్. ఇన్ని చేశారు కదా, అసలు మీ అల్టిమేట్ గోల్ ఏంటి? ఇది ఇంకా టార్గెట్ పెట్టుకున్నారా ఇంకేమైనా చేయాలి అని? యా, నా అల్టిమేట్ డ్రీమ్ వచ్చేసి బర్న్ సర్వైవర్స్కి హాస్పిటల్ స్టార్ట్ చేయాలనేది నా అల్టిమేట్ డ్రీమ్ అది. సో అంటే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి మన తెలుగు స్టేట్స్లో. వాళ్ళకి ఒక సర్టెన్ లిమిట్ వరకే బెడ్స్ అవైలబిలిటీ ఉంటుంది. పేషెంట్ రికవరీ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. అగైన్ మళ్ళీ వాళ్ళకి సంబంధించిన రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అక్కడ ఎలా చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు. సో ఇదేంటంటే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కార్పొరేట్ లెవెల్లో వాళ్ళకి బర్న్స్ గురించి అవగాహన కల్పిస్తూ వాళ్ళలో ఆత్మస్థైర్యాన్ని నింపి ఒక్కసారి పేషెంట్ లోపలికి ఎంటర్ అయ్యారంటే మళ్ళీ బ్యాక్ టు నార్మల్గా సొసైటీలోకి వెళ్ళాలి అన్న డ్రీమ్తో హాస్పిటల్ స్టార్ట్ చేయాలనేది నా అల్టిమేట్ డ్రీమ్ అది. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలి. దట్స్ మై డ్రీమ్. ఓహో గ్రేట్. మీరు మీ డ్రీమ్ దగ్గరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే నిహారి గారు మీరు చాలా అవార్డ్స్ తీసుకున్నారు. సో మీకు బెస్ట్ మూమెంట్ అనిపించింది ఏంటి? బెస్ట్ మూమెంట్ అనిపించిన అవార్డ్ ఏంటంటే నాకు 2020లో బరోడా యూనివర్సిటీలో అవార్డ్ అది. సో బరోడా యూనివర్సిటీ ప్రొఫెసర్ అవార్డు ఇస్తున్నప్పుడు ఆయన స్టేజ్ మీదకి వచ్చి నా కాళ్ళు పట్టుకున్నారు. సో అది ఈ రోజుకి తలుచుకున్న నాకు గూస్ బంప్స్ బాగా వచ్చేస్తాయి. అసలు నేను నమ్మలేను. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ ఒక 3,000 4,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్టూడెంట్స్ అందరి ముందు ఆమె జస్ట్ నార్మల్ పర్సన్ వచ్చి మేము చేస్తున్న వర్క్ చూసి ఆయన అప్రిషియేట్ చేసి అలా కాళ్ళు పట్టుకోవడం అంటే మాత్రం అది ఇంకంతకన్నా పెద్ద అవార్డు ఏదీ లేదు అని నేను అనుకుంటాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఐ యామ్ ఉమెన్ అని చెప్పి ముంబైలో కరణ్ గుప్తా ఎడ్యుకేషనల్ సొసైటీ వాళ్ళు ఇచ్చిన అవార్డు అది. సో దానిలో మోస్ట్ కరేజియస్ ఉమెన్ అన్న కేటగిరీలో ఇద్దరికి అవార్డ్స్ వచ్చినాయి. ఒకటి సొనాలి బింద్రే గారికి అండ్ సెకండ్ నాది. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గోల్డెన్ అవార్డ్ ఫర్ మీ. గ్రేట్ అండి. ఎన్నో సాడెస్ట్ పార్ట్ దాటేసుకొని వస్తున్నారు. యాజ్ ఎ కామన్ పర్సన్ ఒక అమ్మాయి మీదకి నెగటివ్ ఇంపాక్ట్ పడుతున్నది, మీ మీద ఇంకెక్కువ పడింది. అవన్నీ దాటుకొని ఇంతవరకు వచ్చి చాలామంది అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా సర్జరీస్ చేస్తున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే ఎంతో మందికి ఆదరించాలి అండ్ వాళ్ళందరినీ సర్జరీస్ చేయాలి, మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని ఏబిఎన్ తరపు నుండి అలాగే నా తరపు నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా స్పెషల్ ఇంటర్వ్యూ స్పెషల్ గెస్ట్తో. మరో స్పెషల్ గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.